మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా బీసీ మహిళలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం నిరసిస్తూ బీసీ మహిళలతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీసీ కమిషన్ చైర్మన్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం బీసీ మహిళలు పోరాటం చేస్తే వారికి ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ బిల్లు, మహిళా బిల్లు కావాలని చెప్పి ఇవాళ దేశంలో ఎన్నో సంవత్సరాలు ఉద్యమిస్తున్నారు. కానీ ఏ మహిళా బిల్లు కావాలన్నారు? సంపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం చేసేటువంటి మహిళా బిల్లు కావాలన్నారు. ఈ మహిళా బిల్లు ఏకపక్షంగా దొడ్డిదారున చీకటి మాటున ఈరోజు మహిళా బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? దేశంలో మొదటిసారిగా 70 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీల సమస్యలు ఇలా సకలం పరిష్కారం అయితే అని చెప్పి దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలు సంతోషపడ్డం, సంబరపడ్డం, బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి ఒక బీసీ నాయకుడు వచ్చిందని చెప్పి మేమెంతో ఇలా హృదయంతో ఎదురు చూసినాం. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మొదటిసారి బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీల మేలు కోసం ఒక్క చర్య తీసుకోకపోగా, ఒక్క విధానం తీసుకోపోగా, పైగా అడుగడుగున బీసీలకు వ్యతిరేకమైన చర్యలే తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వెంటనే చేస్తే ఎవరే ఉన్నారు కదా. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, చేసినప్పుడు ఏం చేయాలా? అందరికీ సమానంగా చూసే దాంట్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నాం. అందరినీ భాగస్వాములు చేద్దాం. ఏ ఒక్కరికో లాభం అయ్యేటట్టు, మిగతా వాళ్ళకు లాభం కాకుండా మరో కొన్ని సంవత్సరాలు వేచి ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరూ అడుగుతున్నారు. ఆ రోజు 2010లో కానీ, 14లో కానీ, 95లో కానీ, 96లో కానీ ఈ సమాజంలో ఉన్న శక్తులు వీటికి అవకాశం ఇచ్చే దాంట్లో ఆలస్యం చేస్తూ వచ్చారు. మద్దతు పలకకుండా ఉన్నారు. ఇవాళ అందరూ పలుకుతున్నప్పుడు ఎందుకు చేయట్లేదు? దీనికి సమాధానం చెప్పాలి సరే. ఈ సమాధానం కోసమే ఈరోజు మనం చేసే కార్యక్రమం. 25% వరకు తినుబండారాల మీద పేదవాళ్ళు వాడుకునే వస్తువుల మీద ట్యాక్స్లు వేసి పాస్ చేసుకున్నారు.